సోయగాల సంక్రాంతి, పెద్ద పండగ, ముగ్గుల పండగ, పంటల పండగ, అనుబంధాల పండగ, ఇలా సంక్రాంతికి ఎన్నో పేర్లు. ఇవే కాదు, తెలుగు వాళ్లకు సంక్రాంతి అంటే సినిమా పండగ కూడా. పెద్ద పండగ సంబరాల్లో థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం కూడా ఓ భాగమే. అందుకే సంక్రాంతి అనగానే పోటాపోటీగా కొత్త సినిమాలు ముస్తాబై బాక్సాఫీస్ ముందుకొస్తుంటాయి. ఈసారి 3 సినిమాలు వచ్చాయి. హీరోలు ఎంతగా ఆకర్షించారో ఈసారి హీరోయిన్లు కూడా అంతే. ఒక్కొక్క పోస్టర్పై 2-3 కనిపించారు. మరి మన సంక్రాంతి హీరోయిన్లు చూసుకుంటే తెలుగు చిత్ర పరిశ్రమలో మీనాక్షి చౌదరి యొక్క ప్రయాణం, చాలా మంది స్నేహితులు ఇక్కడ సంక్రాంతికి సినిమాకి ఉన్న అనుబంధం గురించి మొదట నా స్నేహితుడు చెప్పాడు. అప్పటి నుంచి ప్రతిసారి ఇక్కడ సంక్రాంతి సందడిని గమనిస్తున్న ఇదొక బ్లాక్ బస్టర్ కాంబినేషన్. గత ఏళ్లుగా తెలుగు వాళ్ళు పూజలు, పండుగలు, సంస్కృతి బాగా తెలుసుకున్న సంక్రాంతిని ఉత్తరాదిలో కూడా చేస్తాం, అక్కడ లోహ్రీ అంటాం అన్నారు మీనాక్షి చౌదరి. ఇక శ్రద్ధ శ్రీనాథ్ మాటల్లో, సంక్రాంతి మా ఇంట్లో కూడా పెద్ద పండుగే. కొబ్బరి బెల్లం కలిపి చేసే ప్రత్యేకమైన వంటకం మాకు సంక్రాంతి పండుగ స్పెషల్. కర్ణాటకలో పుట్టి పెరిగాను, హైదరాబాద్ కొన్నేళ్లు చదువుకున్న, ఉత్తరాదిలోనూ అనుబంధం ఉంది. నాన్న ఉద్యోగరీత్యా అన్ని ప్రాంతాల్లోనూ గడిపే అవకాశం వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా సంక్రాంతి సంబరాల్ని మాత్రం మిస్ కాను. ఈసారి పండగ సంబరాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. మా సినిమా హిట్ అయింది కదా, అందుకే గత ఏడాది సంక్రాంతికి నా సినిమా విడుదలైంది. ఈ ఏడాది డాకు మహారాజ్తో ప్రేక్షకుల ముందుకు వచ్చా. మా చిత్ర బృందాన్ని ఈసారి పండగ వారం ముందే మొదలైంది అన్నారు శ్రద్ధా శ్రీనాథ్. అలాగే ఐశ్వర్య రాజేష్ ఓ తెలుగు అమ్మాయిగా తెలుగు సినిమాతో, అది కూడా అచ్చమైన తెలుగు పండుగ నేపథ్యంలో సాగే కథతో ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉంది. చెన్నైలో నివాసం ఉంటున్న, సంక్రాంతి పండుగను ఘనంగా చేసుకుంటాం. సంక్రాంతి పండుగ పూర్తవుతుందో లేదో ఆ వెంటనే తమిళనాడులోని చేసుకునే కానుం పొంగల్ హడావడి మొదలవుతుంది. ఈసారి నేను సంక్రాంతి కానుంతో పాటు సంక్రాంతికి వస్తున్నాంలో 3వ పండుగ కూడా చేసుకుంటున్నా అన్నారు ఐశ్వర్య రాజేష్. ఇక ప్రజ్ఞా జైస్వాల్ మాటలు చూస్తే, తెలుగునాట సంక్రాంతి సందడి ఎలా ఉంటుందో చూశాక నాకు ఒకటే ఆశ, ఎప్పటికైనా నాకంటూ ఓ సంక్రాంతి రిలీజ్ ఉండాలని. ముగ్గులు, పతంగులు, వంటకాలు, సినిమాలు, ఇలా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ సందడిని ప్రతిసారి గమనిస్తూనే ఉన్నా. ఈసారి నాకు బాలకృష్ణతో కలిసి డాకు మహారాజ్తో సంక్రాంతికి సందడి చేసే అవకాశం దొరికింది. పండక్కి నా సినిమా రావడమే ఓ పెద్ద సంతోషం. అయితే సినిమా విడుదల రోజే నా పుట్టినరోజు కావడంతో నా ఆనందం రెట్టింపైంది. సినిమా కూడా ఘన విజయం సాధించడంతో అసలు సిసలైన పండగ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాం అన్నారు ప్రజ్ఞా జైస్వాల్. ఇక అంజలి విషయానికి వస్తే, తెలుగు అమ్మాయి సినిమా సంక్రాంతి, ఇంతకు మించిన బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ఏదైనా ఉంటుందా? సంక్రాంతికి నా సినిమాలు ఇదివరకు కూడా వచ్చాయి. ఈ పండుగలో మన సినిమా ఉందంటే ఆ కిక్కే వేరు. ఈసారి సంక్రాంతికి నా సినిమాలు 2 విడుదలయ్యాయి. వాటిల్లో ఒకటి గేమ్ చేంజర్, ఒకటి మదగజరాజా, మరొకటి తెలుగు అమ్మాయిని నేను. మా ఇంట్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతుంటాయి. సంక్రాంతి అనగానే నాకు చిన్నప్పుడు ఊళ్ళో సందడే గుర్తొస్తుంది. ఎన్ని పండుగలున్నా సంక్రాంతి మాత్రం ప్రత్యేకం అన్నారు అంజలి.